హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ వీడియోస్. ఈరోజు వీడియోలో నేను సింపుల్గా శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో వేసి చూపిస్తాను. చూడండి, ఈ శారీ బెనారస్ శారీ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బెనారస్ శారీస్కి కుచ్చుళ్ళు ఉంటేనే బాగుంటుంది. అది సింపుల్గానైనా సరే, గ్రాండ్గానైనా సరే. దీనికైతే వాళ్ళు సింపుల్గానే కుచ్చుళ్ళు కట్టమని చెప్పారు. అది కూడా ఓన్లీ థ్రెడ్తోనే, ఎలాంటి బీడ్స్ యూజ్ చేయొద్దని చెప్పారు. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ కనిపించే ఈ ప్లెయిన్ క్లాత్ కొంగు చివరన ఇలా ప్లెయిన్ క్లాత్ వస్తూ ఉంటుంది కదా శారీస్కి. చాలామంది ఈ ప్లెయిన్ క్లాత్ అనేది తీసేసి పికో చేస్తారు, కానీ నేను తీసేయకుండానే పికో చేయించాను. ఎందుకంటే శారీ కొంచెం చిన్నగా అవుతుంది, అందుకని చెప్పి ఒక మనకి 7 ఇంచెస్ 8 ఇంచెస్ కలిసి వస్తుంది. అది కూడా ఉంటే శారీ కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పి నేను దాన్ని అలాగే ఉంచేసాను. ఇక్కడ పై వైపున వచ్చేసి చిన్న బార్డరు, అలాగే కింద వైపున పెద్ద బార్డర్ వచ్చింది. కుచ్చుళ్ళు వేయడం కోసం ఇక్కడ నేను 2 కలర్లలో థ్రెడ్ తీసుకున్నాను. శారీ కలర్ ఒకటి, అలాగే బార్డర్ కలర్ ఒకటి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా ఇక్కడ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్, అలాగే ఇక్కడ ఒక నీడిల్, ఇలాంటి నీడిల్ మనకి నీడిల్ అనే కాదు, ఇలాంటిది ఏదైనా ఓకే. అలాగే చిన్న నీడిల్ ఇంకొకటి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ 2 కలర్ థ్రెడ్లను కూడా మనము కుచ్చు కట్టుకోవడానికైతే దారాలు పోగులు పోసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ 200 అయితే తీసుకున్నా. ఒక్కొక్క కలరు 200 పోగులు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. దాని తర్వాత మనము ఎంత దూరంలో అయితే కుచ్చుళ్ళు వేసుకోవాలనుకుంటున్నామో మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచెస్కి అయితే ఒక్కొక్క కుచ్చు వెడల్పు పెడుతున్నాను. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్ తీసుకొని మనము ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ జారిపోకుండా శారీ పైన ఏదైనా మనం బరువు పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ దారాలను ఇలా హోల్లోంచి పైకి ఇలా తీసుకోవాలి. ఇది కేవలం పూర్తిగా కుచ్చులు కట్టడానికి రాని వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇలా చివరి వరకు తీసుకున్న తర్వాత ఇలా మనకు కుచ్చు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ మనం ఇక్కడ ఈ దారాన్ని సెట్ చేసుకొని, ఈ నీడిల్కి మనం ముందుగా అయితే ఇది జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, దాంతో మనం చుట్టూ మనకు ఎంత మందం కావాలో అంత మందం చుట్టుకోవాలన్నమాట. దీంతో 5-6 టైమ్స్ అయితే ఇలా చుట్టేసుకొని ముడి వేసుకోవాలి. ఈ ముడి వేసుకునేటప్పుడు వెనక వైపును మాత్రమే ఈ దారాన్ని మనము ముడి వేసుకోవాలండి. ముందు వైపు వేసుకుంటే మాత్రం, పైకి వేసుకుంటే మనకు ఆ దారాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ లెంత్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కుచ్చు మనకి పెద్దది కాకుండా, చిన్నది బేబీ కుచ్చు కాకుండా మీడియం సైజులో అయితే ఇక్కడ కుచ్చుళ్ళు తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాగే ఈ ఇంకొక మార్కింగ్ చేసుకున్న దగ్గర మళ్ళీ హోల్ చేసుకొని ఇంకొక కుచ్చు కూడా అలాగే కట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ కలర్ అయితే వేస్తున్నాను. 2 కలర్ కాంబినేషన్లో కుచ్చుళ్ళు వేయాలనుకున్నాను కదా, కాబట్టి ఒకటి క్రీమ్ కలరు, ఇంకొకటి బ్లాక్ కలర్లో 2 కలర్లలో అయితే వేస్తున్నాను. మనం ఈ దారాలు పైకి లాగేటప్పుడు ఇలా మనం సర్దుకోవాలండి. కుచ్చుగా చిక్కుబడి ఉంటాయి కదా దారాలు, నీట్గా సర్దుకుంటే మనకి కుచ్చుళ్ళు నీట్గా వస్తాయి. బీడ్స్ వేసుకుంటే కలర్ పోతాయి అనుకున్న వాళ్ళు ఇలా ఓన్లీ దారాలతోనే కుచ్చుళ్ళు కట్టుకోండి, సింపుల్గా బాగుంటాయి. ఇదే విధంగా శారీ మొత్తం కూడా ఒకటి క్రీము ఒకటి బ్లాక్, ఇదే విధంగా శారీ మొత్తం వేయాలి. మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. శారీ మొత్తం వేసిన తర్వాత మాకు కుచ్చులు ఈ విధంగా వచ్చాయి. 2 కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.